ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరందరూ చూసుంటారు. ఏమన్నాడంటే, ఏదైనా బండి మీద తెలుసో తెలియక వేగంగా వెళ్తానో పెనాల్టీలు పడితే ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా నగదు బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. నీకు తెలియకుండా నీ బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు కట్ చేసుకోమంటున్నారు. అంటే ట్రాఫిక్ ఛాలెంజ్ల పైన రేవంత్ రెడ్డి గారు ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళకి చెప్పకుండానే, వాళ్ళకి తెలియకుండానే నగదు బదిలీ కట్ చేసుకోండి, గవర్నమెంట్ అకౌంట్లో వేసుకోండి అంటారు. కేసీఆర్ గారి హయాంలోనేమో నగదు బదిలీ ప్రజల అకౌంట్లోకి పంపిండు. రైతు బంధు డైరెక్ట్ ప్రజల అకౌంట్లలో వేసిండు కేసీఆర్. అవ్వాతాతలకు 2000 పెన్షన్ నేరుగా అకౌంట్లలో వేసిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, ప్రజల అకౌంట్ల నుంచి లాక్కొని ప్రభుత్వ అకౌంట్లు వేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి. అసలు ప్రజలకు తెలియకుండా తమ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుపోయేటోళ్ళని ఏమంటాము? సైబర్ నేరగాళ్ళు అంటాం. సైబర్ నేరగాళ్ళు నీకు తెలియకుండా నీ అకౌంట్ల నుంచి పైసలు తీసుకుపోతారు. మరి సైబర్ నేరగాళ్లకు ఈ రేవంత్ రెడ్డికి తేడా ఏందో నాకైతే అర్థమవుతలేదు.